బాదుషా, చాలా సీనియర్ మోస్ట్. మనం చెప్పదగిన వేళ్ల మీద చెప్పదగిన పేర్లు చెప్తున్నా. కొన్ని వందల మంది వెనకాల పనిచేస్తున్నారు దేశ రక్షణ కోసం. అండ్ యాజ్ రైట్లీ టోల్డ్ బై డాక్టర్ రమేష్, కొన్ని అంశాలు మనం జనం మధ్యలో నేరుగా మాట్లాడకూడదు కూడా. దేశాన్ని ఎలా రక్షించుకోవాలో ఆ స్ట్రాటజీస్ రివీల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కుడ్ యూ ప్లీజ్ గివ్ యువర్ కంక్లూడింగ్ రిమార్క్స్? ఒక్కసారి వాసుదేవన్ గారు, మన 99 చూసే ప్రేక్షకులు, టీవీ చూసే ప్రేక్షకులకి, మన భారతీయులకు ఒకటే చెబుతున్నా సవినయంగా, మీ కూతుర్ని, మీ కొడుకుని, మీ భర్తని, మీ భార్య, మీ చెల్లి, మీ అక్క, మీరు ఒక్క 28 మంది చనిపోయారు, వాళ్ళ ఆత్మలకి శాంతి కోసం ఒక చిన్న ప్రార్థన చేసి ఒక ప్రతిన పోనండి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నేను ఏం చేయగలను, నా కొడుకు నా కూతురు ఏం చేయగలరు అన్నప్పుడు భారతదేశం యొక్క శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, భారతదేశం ఎటెళ్ళాలి, మన కుటుంబం కోసం శ్రమిస్తాం కదా, మన ఆర్గనైజేషను, మన బిజినెస్ కోసం శ్రమిస్తాం కదా, అలానే జాతీయ రక్షణ అనే ఒక బిజినెస్ కోసం, హ్యూమన్ సెక్యూరిటీ, మానవ రక్షణ అనే ఒక బిజినెస్ కోసం మనం శ్రమించకపోతే రేపొద్దున మనకి పుట్టగతులు ఉండవు, మన పిల్లలకి కూడా మంచి జీవితం ఇవ్వలేము. కాబట్టి దయచేసి ఇది ఆర్మీకో, నేవీకో, పోలీస్కో, సిఐఎస్ఎఫ్కో, సిఆర్పిఎఫ్కో, ఐబీకో రాకో వదలొద్దు. దేశ రక్షణ అనేది మనందరి బాధ్యతగా మీరు తీసుకొని ఏం చేయాలి, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతవ్వాలి అనే ఒక శ్రీ స్ఫూర్తిని మీలో నింపుకొని నేను దేశం కోసం ఏం చేయగలను. మీరేం చేయక్కర్లా, మీరు కార్గిల్ వెళ్ళక్కర్లా, ఎవరెస్ట్ శిఖరం వెళ్ళక్కర్లా, బోర్డర్లో ఉండి గన్ పట్టుకోవక్కర్లా. ఏం చేయాలో తెలుసా? జాతి రక్షణకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు, వైటల్ ఇన్స్టలేషన్స్ ఏంటి, మన సముద్ర తీరం ఎంత, మన ల్యాండ్ బోర్డర్ ఎంత ఉంది, వేరే ఏ దేశాలతో మనకి సంబంధాలు ఎలా ఉన్నాయి, ద్వైపాక్షిక సంబంధాలు అనే వాటి మీద, ఫారెన్ పాలసీ, డిఫెన్సు, సెక్యూరిటీ అంటే ఢిల్లీలో నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ కాదురా బాబు. మనం కూడా దేశం గురించి తెలుసుకోవాలి, మన ఇరుగు పొరుగు వారు ఎవరు అనే ఒక కనీస అవగాహన కోసం దయచేసి రిక్షాను దొక్కేవాళ్ళు, ఆటో నడిపేవాళ్ళు, కార్మికులు, కర్షకులు, శ్రామికులు మీరందరూ కలిసి దేశ రక్షణ అనేది మీ మనసులో, మీ రక్తంలో గనక మీరు ఎక్కించుకొని రోజుకొక్కసారి నా దేశం కోసం నేనేం మాట్లాడాలి, ఏం చదవాలి అనే ఒక స్పృహ ఉంటే మళ్ళీ ఇలాంటి ఉగ్రవాదులు, ఇలాంటి ముష్కరులు, మతం పేరు మీద మానవత్వాన్ని మంట కలిపే ఈ ముష్కరుల్ని అధపాతాళానికి తొక్కటానికి ఈ 28 మంది మీరు టెర్రరిస్టులు కాల్ చంపారనొద్దు, అది వాళ్ళకి అవమానం. ఈ 28 మంది మన కోసం ప్రాణాలు ఇప్పించిన దేశభక్తులు, ఆత్మ బలిదానం దేశం కోసం. టోల్ బై రమేష్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ఏంటంటే, ఇదేదో భావోద్వేగంతో ప్రాక్టికల్గా ఆలోచించి చెప్తోంది. సో 4.5 కోట్ల మంది హిందూ కుటుంబం నుంచి ఒక్కరు, తండ్రో తల్లో కొడుకో కూతురో ఎవరో ఒకళ్ళు, ఏజ్తో సంబంధం లేకుండా భారత సైన్యానికి మేము ఏ విధంగా సహాయపడగలము తెలియజేస్తూ భారత సైన్యానికి ఒక మెయిల్ పంపించండి. ఇది ఆ సైన్యానికి కూడా బోడంత మద్దతు లభించినట్టు అవుతుంది. నైతికంగా వాళ్ళు చాలా బాహుబలి స్థాయికి ఆ సైన్యం ఎదుగుతుంది. ఆల్రెడీ ఉంది, మంది ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది మన సైన్యం. సార్ ఒక్కటి మీరు చెప్పిన తర్వాత ఒక మాట చెప్తాను సార్, చెప్పండి సార్. 5వ స్థానంలో ఉంది. వారికి సహకరిద్దాం, మనల్ని మనం రక్షించుకుందాం ప్లీజ్. సార్ 99 టీవీ ద్వారా చేతులు జోడించి నమస్కరిస్తా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అక్కడ ఆంధ్ర, ఇక్కడ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు. సార్ దయచేసి మన పాఠ్యాంశాల్లో నేషనల్ సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ, ఫారెన్ అఫైర్స్, జియోపాలిటిక్స్ అనే అంశాలని దయచేసి జోడించండి సార్. ఈ బీటెక్లు, ఎంటెక్లు, బీకాములు, ఎంకాములు ఇదే కాదు సార్ జీవితం. మీరు ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు సార్? అది చేస్తే ఏమవుద్దంటే ఆ సిలబస్ మార్పులో మైండ్లో మార్పు వచ్చింది. 10th క్లాస్ నుంచి కూడా దేశం పట్ల అవగాహన పెంచే కోర్సులు, దేశం పట్ల మన యొక్క సముద్ర తీర ప్రాంతం ఎంత, మన మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ అంశాల మీద దయచేసి ఈ క్రికెట్ అంటే నేషనలిజం, జాతీయ భక్తి ఓన్లీ క్రికెట్ అప్పుడు కాదు సార్. క్రికెట్ అప్పుడు జాతీయ 2 దేశాలు కొట్టుకున్నప్పుడే నేషనలిజం బయటకు వచ్చింది. అది తప్పండి. ప్రతి క్షణం మన దేశాన్ని మనం కాపాడుకోవటం కోసం ఏం చేయాలి అనేది ఒక పాఠ్యాంశంగా 10th క్లాస్ పిల్లోడి నుంచి స్టార్ట్ అయితే వారి రక్తంలో అది నేను నా దేశం కోసం ఏం చేస్తాననే ఒక ఫిజికల్ ఫిట్నెస్, స్పిరిచువల్ ఫిట్నెస్, ఫినాన్షియల్ ఫిట్నెస్, ఎమోషనల్ ఫిట్నెస్, అన్నిటికీ మించి ఇంటలెక్చువల్ ఫిట్నెస్
అంటే ప్రపంచం ఎటెళ్తుంది, భారతదేశం ఎటెళ్ళాలి, భారతదేశం దిశ ఏంటి? వీఆర్ లక్కీ ఇనఫ్ సార్ టు హ్యావ్ విజనరీస్ యాజ్ అవర్ చీఫ్ మినిస్టర్స్. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన చేస్తారు. అండ్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నూతన విద్యా విధానంలో ఇప్పటిదాకా మనం చరిత్ర పేరుతో చదువుకున్న దరిద్రాన్ని క్లీన్ చేసి అసలు చరిత్ర, అసలు హీరోల్ని భారతదేశ ప్రజలకి పరిచయం చేస్తుంది. మన దురదృష్టం, మనం దోపిడీదారులనే హీరోలు అనుకుని చదివాం. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకుంటాం. ఇక మీదట వాస్తవాలు తెలుసుకున్న ఈ జనరేషన్ నుంచి